ఖరీఫ్ సమయం దగ్గర పడుతోంది. వరి సాగు చేసే రైతులు అందుకోసం సిద్ధమవుతున్నారు. అయితే రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ముఖ్యంగా దొడ్డుగింజ రకాలను సాగు చేయాలనుకునే రైతులు పాత రకాల స్థానంలో అనేక కొత్త రకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. వరి సాగు చేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు. అయితే ఇప్పటి వరకు ప్రాచుర్యంలో ఉన్న పాత రకాలను సాగు చేస్తున్నారు రైతులు. వాటికి ప్రత్యామ్నాయంగా అనేక రకాలు మార్కెట్లోకి వచ్చాయి. అయితే రకాల పట్ల రైతులకు పూర్తి అవగాహన ఉండాలి. రానున్న ఖరీఫ్ కాలానికి ఎలాంటి రకాలను ఎన్నుకోవాలి, ఏ రకాన్ని ఎన్నుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చో తెలిసి ఉండాలి. ఖరీఫ్లో దొడ్డుగింజ రకాలను సాగు చేయాలనుకునే రైతులకు అందుబాటులో ఉన్న నూతన రకాలేంటి, వాటి గుణగణాల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త సిహెచ్ దామోదర్ రాజు. రానున్న ఖరీఫ్ కాలానికి రైతులు ఎలాంటి వరి రకాలు ఎన్నుకోవాలి? మనకు మార్కెట్లో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు వారి వారి పరిస్థితులను బట్టి ఏ రకం వేసుకుంటే మంచి దిగుబడులు, మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే వరి రకాల విషయానికి వస్తే మనకు వివిధ కాల పరిమితుల్లో మనకు రకాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా 3 కాల పరిమితుల్లో మనకు స్థూలంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్వల్పకాలిక రకాలు అంటే 4 నెలల్లో పంటకొచ్చే రకాలు, 120 రోజుల్లో కోతకొచ్చే రకాలు. మధ్యకాలిక రకాలు అంటే 130 నుంచి 135 రోజుల్లో కోతకొచ్చే రకాలు 4 నెలల 15 రోజుల్లో పంటకొస్తాయి అన్నమాట. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు అంటే 145 నుంచి 150 రోజులు, ఇవి మీకు 5 నెలల్లో పంటకొచ్చే రకాలు. ఇలా ఈ 3 కాల పరిమితుల్లో మనకు వివిధ రకాలు అందుబాటులో ఉంటాయి. అయితే రైతులు స్వల్పకాల రకాలు, మధ్యకాల రకాలు, దీర్ఘకాల రకాలు ఎప్పుడెప్పుడు నార్లు పోయాలి అన్నది అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలైతే అంటే 150 రోజుల కాలపరిమితి గల రకాలైతే మనకు మే ఆఖరి వారం నుంచి అంటే రోహిణి కార్తె నుంచి జూన్ 15 వరకు మనము నార్లు పోసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మధ్యకాలిక రకాలైతే జూన్ 15 నుంచి మీకు దాదాపు జూలై 15 వరకు కూడా నార్లు పోసుకోవచ్చు. ఇకపోతే స్వల్పకాల రకాలైతే జూలై 30 నుంచి జూలై 31 వరకు కూడా నార్లు పోసుకునే అవకాశం ఉంది. ఇకపోతే రకాల విషయానికి వస్తే మనకు ఎన్నో పాత రకాలు ఇప్పటికే రైతులు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా దొడ్డు పొడవు గింజ రకాలు, తర్వాత మధ్యస్థ గింజ రకాలు, మధ్యస్థ పొడవు గింజ రకాలు, మధ్యస్థ సన్న గింజ రకాలు, తర్వాత పొట్టి సన్న గింజ రకాలు. ఈ విధంగా మనము ఆ యొక్క గ్రెయిన్ సైజుని బట్టి మనము రకాల విభజన కూడా చేయవచ్చు అనమాట. అయితే ముఖ్యంగా అనాదిగా అంటే ఎక్కువ రోజుల నుంచి సాగుబడిలో రకాలలో దొడ్డు పొడవు గింజ రకాలలో MTU 1010 అనే రకము పాత రకంగా ప్రాచుర్యంలో ఉంది. అదేవిధంగా తెల్లహంస అనే రకం ప్రాచుర్యంలో ఉంది. తర్వాత మధ్యస్థ సన్నగింజ రకాలలో బాగా ప్రాచుర్యంలో ఉన్న రకం BPT 5204, అదే సాంబా మసూరి అనే రకం, దాన్నే సోనా మసూరి అని కూడా అంటాం. ఇకపోతే పొట్టి సన్నగింజ రకాలు అంటే అతి సన్నంగా ఉండి పొట్టిగా ఉండే రకాలలో ముఖ్యంగా బాగా ప్రాచుర్యంలో ఉన్న రకాలు ఏంటంటే HMT సోనా, తర్వాత ఈ జై శ్రీరామ్ అనే రకం. ఇవి ఎక్కువ మనకు విస్తీర్ణంలో సాగుబడిలో ఉన్నాయి. ఇవి పాత రకాలు. అయితే రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ మార్కెట్ సెగ్మెంట్స్ అనమాట. అంటే లాంగ్ స్లెండర్ పొడవు గింజ రకాలు ఒక మార్కెట్ సెగ్మెంట్, మధ్యస్థ సన్నగింజ రకాలు ఒక BPT లాంటి ఒక మార్కెట్ సెగ్మెంట్, తర్వాత పొట్టి సన్నగింజ రకాలు ఒక మార్కెట్ సెగ్మెంట్. దీనికి అనుగుణంగానే మనము రకాల ఎంపిక చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా దొడ్డు పొడిగింజ రకాలలో పాతకాలం సాగు చేసుకునే రకాలలో 1010, తెల్లహంస, IR64 ఇవన్నమాట. వీటికి ప్రత్యామ్నాయంగా ఏ కొత్త రకాలు అందుబాటులో ఉన్నాయి, ఇది రైతులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అనమాట. దొడ్డు పొడిగింజ రకాలకు ముఖ్యంగా MTU 1010కి ప్రత్యామ్నాయంగా వేయదగిన కొత్త రకాలు ఏంటంటే ఒకటి కూనారం పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన KNM 118. ఇదే కూనారం సన్నాలు అనే పేరుతో మేము విడుదల చేయడం జరిగింది. ఇది 120 నుంచి 125 రోజుల కాలపరిమితి కలిగి మంచి దిగుబడి సామర్థ్యం అంటే IR64 కన్నా అదేవిధంగా 1010 కన్నా దిగుబడి సామర్థ్యం కలిగి తర్వాత ఆలస్యంగా నారు పోయడానికి అంటే 120 నుంచి 120 రోజుల కాలపరిమితి కాబట్టి ఆలస్యంగా నారు పోయడానికి ముందుగా కూడా నారు పోసుకునే అవకాశం ఉంది. ఈ రకాన్ని మీరు ఎన్నుకునే అవకాశం ఉంది. ఇది మంచి దిగుబడే కాకుండా కొంతవరకు పురుగులను తెగులను కూడా తట్టుకుంటుంది అన్నమాట.
కాబట్టి ఈ 1010 స్థానంలో IR64 స్థానంలో తెల్లహంస స్థానంలో ఈ KNM 118 అనే రకాన్ని కునారం సండాలి అనే రకాన్ని రానున్న ఖరీఫ్ కాలంలో ఎంచుకోవచ్చు. అదే కాకుండా జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి JGL 24423 జగిత్యాల వరి 1 అనే పేరుతోని విడుదల చేయబడిన ఇంకొక రకం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇది దొడ్డు గింజ రకము, దొడ్డు పొడవు గింజ రకము. ఈ రకాన్ని కూడా మీరు 1010 స్థానంలో IR64 స్థానంలో ఎంచుకోవచ్చు అనమాట. ఈ రకం కూడా మంచి దిగుబడి సామర్థ్యం కలిగి ఉంది. కాకపోతే ఇది కొంచెము ఈ మెడవెరుపు తెగులు తట్టుకోదు. ఈ యొక్క జాగ్రత్త తీసుకున్నట్టయితే మీరు ఈ JGL 24423 జగిత్యాల వరి 1 అనే రకాన్ని కూడా మీరు ఎంచుకోవచ్చు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మేము రాజేంద్ర నగర్ నుంచి విడుదల చేసిన ఒక కొత్త రకం అదేంటంటే RNR 29325. ఇది కూడా దొడ్డు పొడవు గింజ రకంగా దీన్ని మేము క్లాసిఫై చేసాం. అంటే 1010 IR64 లాగానే ఉంటుంది. ఈ రకాన్ని కూడా మీరు రానున్న ఖరీఫ్ కాలంలో ఎంచుకోవచ్చు. RNR 29325 అనే రకము కూడా మంచి దిగుబడి సామర్థ్యం కలిగి ఉండి మంచి గింజ నాణ్యత కలిగి ఉండి మార్కెట్లో మంచి రేట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ దొడ్డు పొడవు గింజ రకాలన్నీ కూడా మనకు మార్కెట్లో పారాబాయిల్డ్ రైస్ కింద వెళ్తాయన్నమాట. అంటే ముఖ్యంగా పారాబాయిల్ ఈ రకాలన్నీ కూడా కొనుగోలు చేసే రైతులు మన మిల్లర్స్ పారాబాయిలింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా రా రైస్ కింద కూడా ఈ రకాలు వెళ్ళే అవకాశం ఉంది. ఇది మల్లెల సీజన్. ఈ మల్లెపూలపై మనసు పారేసుకొని అమ్మాయిలుంటారా ఎక్కడైనా? ఆ మల్లె గుబాళింపును ఆస్వాదించని అబ్బాయిలుంటారా చెప్పండి? అందుకే పుష్పజాతుల్లో మహారాణి లాంటిది మల్లె. వాస్తవానికి వేసవిలో మండుటెండల మధ్య ఏ పూలైనా క్షణాలు వాడిపోతాయి. ఒక్క మల్లెలు మాత్రమే మండు వేసవిలో సైతం కాంతులు విరజమ్ముతూ సుగంధ పరిమళాలను వెదజల్లుతూ వికసిస్తాయి. అలాంటి పూలను 2 ఎకరాల్లో సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు కడప జిల్లాకు చెందిన ఓ రైతు. వేసవికాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో ఎక్కడ చూసినా మల్లెల పరిమళాలే కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తూ ఉంటాయి. సాయంత్రం పూట మొగ్గలను తెంపి కొన్ని మొగ్గలను మాలలు కట్టి తడిగుడ్డలో చుట్టి పెడితే మరునాడు ఉదయానికి మల్లెలు విచ్చుకుని సువాసనలు వెదజల్లుతాయి. మల్లెపూలను ఇష్టపడని మగువలు ఉండరు. ప్రధానంగా ఈ తోటలు ఏడాది పొడవునా దిగుబడులు వస్తున్నా వేసవిలో అధిక పూల దిగుబడి ఇవ్వడంతో రైతులతో పాటు కూలీలకు కూడా మంచి ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా కాయకష్టం చేసుకునే చిన్న సన్నకారు రైతులు ఈ తోటలను 1/2 ఎకరం నుండి 2 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే కడప జిల్లా దువ్వూరు మండలం కానగూడూరు గ్రామానికి చెందిన రైతు మహబూబ్ అలీ 2 ఎకరాల్లో 2 రకాల మల్లెలను సాగు చేస్తున్నారు. మల్లెపూల పంట వేసిన తర్వాత 10 నుంచి 15 ఏళ్ల పాటు సాగు చేసుకునే వీలుంది. ప్రతి ఏటా ఫిబ్రవరి మాసం వచ్చిందంటే మల్లె తోటలకు సంబంధించి మల్లె తుప్పలను బాగు చేయడం, వాటికి ఎరువు వేసి నీరు పెట్టడం వంటి పనులు ప్రారంభిస్తారు. దీంతో మార్చి నెలాఖరు నుంచి కొద్ది కొద్దిగా పూలు పూయడం ప్రారంభమై ఏప్రిల్ మే నెలల్లో అధికంగా పూల ఉత్పత్తితో పాటు జూన్ జూలై వరకు మల్లెల దిగుబడి ఉంటుంది. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ పూలు కూడా విచ్చుకోవడం మల్లెల ప్రత్యేకత. అందుకే వేసవి మల్లెల సీజన్. ఈ పూలను సాగు చేస్తే లాభాలే తప్ప నష్టాలు ఉండవంటున్నారు రైతు. మాకు కాకడ 1 ఎకరా, మల్లెలు 1 ఎకరా సాగు ఉంది. మల్లెపూలు మల్లె చెట్టు 1 ఎకరా నాటాలంటే రామేశ్వరం పోయి అంట్లు తీసుకొని రావాలా. రామేశ్వరం నుండి ఎకరాకు 50 కట్టలు పడతాయి అంట్లు తెచ్చేలకు. దాన్ని నాటి మొక్క సాకి చేసేలకు పంట వచ్చే టయానికి ఎకరాకు 2 లక్షలు ఖర్చు అవుతుంది. 2 లక్షలు ఖర్చు అయితే సంవత్సరానికి పంట వస్తాయి. నెలకు ఒకసారి పంట వస్తాయి. నీళ్లు కట్టుకుంటా సత్వలు వేసుకుంటా మందులు కొట్టుకుంటా అంటే పూలు వస్తూ ఉంటాయి. రేటు ఉన్నాయంటే 10 రూపాయలు మిగులుతుంది. రేటు లేకపోతే ఆ కూలీలకు ఆ తిండికి ఆ ఖర్చులకు ఉంటుంది. దానికి ఏం డోకా ఉండదు. కేవలం లక్షలు రావాలంటే రాదు. కేవలం లేకుండా బతకడానికి ఇబ్బంది లేకుండా బతకచ్చు. ఒకవేళ పిల్లిళ్ళు ముహూర్తాలు అవి ఉన్నాయంటే 10 రూపాయలు మిగులుతుంది. ఎకరా మీద 1 లక్ష మిగలొచ్చు, 50,000 మిగలొచ్చు. ఒకసారి లెవెలే కావచ్చు, ఒకసారి నష్టమే రావచ్చు. సంవత్సరం అయిన తర్వాత నెలకు 10 రోజులు ఉండేందుకు బరువు, మళ్ళీ లైట్గా 2-3 కేలు 4 కేలు 10 కేలు వస్తుంటాయి. నెలకు పంట వచ్చేప్పుడు 100 కేలు రావచ్చు, 50 కేలు రావచ్చు. అదే ఒక్కొక్కసారి ఉంటాయి తెగులు పడిపోతే ఉండవు. 4-5 కేలు 10 కేలు 20 కేలు ఉంటాయి, వస్తూనే ఉంటాయి.
5 కేలు 6 కేలు అయ్యేది. మళ్ళీ 20 రోజులకల్లా మళ్ళీ పంట మూవ్ అయితే మళ్ళీ 100 కేలు 150 కేలు అట్లా దిగుతాయి. 10 రోజులు దిగుతాయి 100 కేలు 150 కేలు ఎకరా. పురుగుతో దెబ్బతింటున్నాం రైతులం. కేవలం పురుగు, ఈ మందులు ఎక్కువ అవుతున్నాయి, ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి. దీనివల్ల మాకు ఈ 2 ఏళ్ళ నుంచి ఈ మొక్కజొన్న వేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు ఈ 2 ఏళ్ళ నుంచి పెద్దగా ఆదాయాలు లేవు రైతులకు. మల్లెపూలలో కాగడాలలో పంట వస్తే 10 రూపాయలు మిగులుతుంది. మల్లెల్లో పెద్దగా నిగల్లే ఈ 2 ఏళ్ళ నుంచి. పని చేసుకుంటా కూలీలు దొరుకుతా, పులు దుంచను, తోకానికి మనుషులు ఉంటే కనుక జీవనానికి ఏమి ఇబ్బంది ఉండదు. ఎప్పటికీ దోకా ఏమి ఉండదు. 10 రూపాయలు నిగులుతలే ఉంటుంది, నష్టం ఏమి ఉండదు. అయితే పని చేసుకోవాలి. ఖరీఫ్లో వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ముఖ్యమైనది. ఆహార పంటగానే కాక పశువులకు మేతగా, కోళ్లకు దాణాగా వినియోగిస్తున్నారు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ప్రస్తుతం అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటంతో రైతులు విత్తేందుకు పంట పొలాలను సిద్ధం చేస్తున్నారు. అయితే అధిక దిగుబడుల కోసం జొన్న సాగులో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వరమ్మ. ఒకప్పుడు జొన్న సాగు అధిక విస్తీర్ణంలో సాగయ్యేది. రాను రాను వ్యవసాయంలో వ్యాపార దృక్పథం పెరగడం, తక్కువ దిగుబడుల వల్ల సాగు గిట్టుబాటు కాకపోవడం వల్ల రైతులు జొన్న పంటకు దూరమవుతూ వచ్చారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. జొన్న ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక రకాలు, హైబ్రిడ్లు రైతులకు అందుబాటులో ఉండటంతో ఈ పంట సాగులో నూతనోత్సాహం కనిపిస్తోంది. మద్దతు ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు జొన్న సాగుతో మంచి ఫలితాలు సాధించే వీలుంది. జొన్న సాగుకు సారవంతమైన అన్ని రకాల నేలలు అనుకూలమైనప్పటికీ నీరు నిల్వని భూములు, చౌడు నేలలు పనికిరావు. సాధారణంగా జూన్ నెల చివరి వరకు ఈ పంటను విత్తుకోవాలి. మామూలుగా ఎకరాకు 3 నుండి 5 కిలోల విత్తనాన్ని వేసుకుని సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వరమ్మ. విత్తన శుద్ధి చేసి విత్తుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు మొదట 30 రోజుల నుండి మన పంటను భూమి నుండి వచ్చే శిలీంధ్రాల నుండి, అనగా రోగాల నుంచి, అనేక రకాలైన పురుగుల బారి నుంచి తప్పించుకోవచ్చు. దీనికి గాను మనం జొన్న పంటను క్యాప్టామ్ లేదా థైరమ్ అనే మందులతో మనము 3 గ్రాములు తీసుకుని 1 కిలో విత్తనంతో శుద్ధి చేసుకోవచ్చు. అలాగే మనకు ద్రవరూపక మందైన ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 7 మిల్లీమీటర్లు 1 కేజీ విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని మనకు వరుసకు మధ్య 45 సెంటీమీటర్ల ఎడం ఉండేలాగా, అలాగే వరుసలో మొక్కకు మధ్య మనము 12 నుండి 15 సెంటీమీటర్ల ఎడం ఉండేలాగా వేసుకోవచ్చు. వర్షాధారంగా సాగు చేసే జొన్న పంటకు ఎరువుల యాజమాన్యం కూడా కీలకమే. సమయానుకూలంగా ఎరువును వేసి అంతర కృషి చేస్తే మొక్కలు బలంగా పెరిగి మంచి దిగుబడులు పొందే ఆస్కారముంది. అలాగే మనం వేసుకునేటప్పుడు ఆఖరి దుక్కిలో మనము 30 కిలోల యూరియా, అలాగే 20 కిలోల డిఏపిని, 15 కిలోల పొటాష్ను వేసుకోవాలి. అలాగే మనం పంట వేసిన తర్వాత 30 రోజుల నుండి 40 రోజుల దశ ఉన్నప్పుడు, లేదా మన పైరు మనకు మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు మళ్ళీ పైపాటుగా మన యూరియాని ఒక 30 నుండి 35 కిలోలు వేసుకుంటే మనకు పైరు అప్పుడు మనకు వెజిటేటివ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి దానికి కావలసిన పోషకాలను మనం అందించిన వాళ్ళము అవుతాము. ఇప్పుడు మనం పంట వేసేటప్పుడు 48 గంటల లోపు మన తడి నేలపైన అట్రాజిన్ అనే పొడి రూపక కలుపు నివారిణి మందును మనం ఒక 600 నుండి 800 గ్రాములు తీసుకొని మనకు ఒక 200 లీటర్ల నీటిని, అంటే మనం చేతి పంపుతోని మన నేలకు పిచికారీ చేసుకోవాలి. అలాగే మన పంట వేసిన తర్వాత 30 నుండి 45 రోజుల వరకు 2 సార్లు దంతెతోనూ గుంటకతోనూ మనము అంతరకృషి చేసుకోవాలి. ఆలస్యంగా జొన్న విత్తటం వల్ల పైరు తొలి దశలో మొవ్వు తొలుచు ఈగ, కాండం తొలుచు పురుగులు ఆశిస్తాయి. చివరి దశలో బూజు తెగుళ్లు ఆశించి పంటకు తీవ్ర నష్టం చేకూర్చుతాయి. సకాలంలో వీటిని అరికడితే మంచి దిగుబడులను పొందవచ్చు. సస్యరక్షణ చూసినట్లయితే ప్రధానంగా మన జొన్నను మొవ్వు చొంపు ఈగ, అలాగే మనకు కాండం తొలుచు పురుగులు అనేటివి ఆశిస్తాయి. అయితే మనం ఫస్ట్ మొవ్వు తొలుచు ఈగను చూసుకున్నట్లయితే సోయింగ్స్ కనుక
లేటుగా వేసుకున్నట్టయితే, అనగా దాదాపు జూలై 15 తర్వాత వేసుకున్నట్లయితే మనకి ఈ మొవ్వు చంపు ఈగ ఆశించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఇమిడాక్లోప్రిడ్ మందు లేదా మనకు థయోమిథాక్సోమ్ అనే మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. పురుగు అనేది పంట వేసినప్పటి నుంచి మొదటి 5 నుండి 6 వారాల వరకు మాత్రమే ఆశిస్తుంది. కాబట్టి ఆ 5-6 వారాలు మనము 10 రోజులకు ఒకసారి ఇమిడాక్లోప్రిడ్ అనే ద్రవరూపక మందును మనము 1 లీటర్ నీటికి 0.3 ml కలిపి మన పంటపై పిచికారీ చేసుకోవాలి. తర్వాత మొవ్వు చంపు ఈగ లక్షణాలు గమనిస్తే మనకు పంట సరిగా ఎదగక పిలకలు ఏర్పడతాయి. కాబట్టి మనం తప్పకుండా ఇమిడాక్లోప్రిడ్తో మనము పిచికారీ చేసుకోవాలి. తర్వాత 35 రోజుల తర్వాత నుండి పంట చివరి వరకు కూడా మనకు కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. ఈ పురుగు లక్షణాలు కనుక మనం చూసినట్లయితే ఇది ఎప్పుడైతే సుడి వేస్తుందో సుడి వేసిన దగ్గర నుంచి మనకు కంకి బయటికి రాదు. అలాగే మనకు తెల్ల కంకి ఏర్పడుతుంది. అంటే మనకు ఎలాంటి గింజలు లేని కంకి ఏర్పడుతుంది. కాండం మొదలు దగ్గర కూడా మనకు కుళ్ళిపోయిన వాసన కలుగుతుంది. దీన్ని నివారించేందుకు మనకు కార్బోఫ్యూరాన్ 3G అనే గుళికలను ఎప్పుడైతే మన పంట సుడులు వేస్తుందో ఆ సుడులలో మనకు 1 ఎకరానికి 4 నుండి 5 కిలోలు దీనిని సన్నటి ఇసుకతో కలుపుకొని కంపల్సరిగా మనకు కాండపు సుడుల్లో పడేలాగా మనము ఈ మందును వేసుకుంటే తప్పకుండా మనకు కాండపు తొలుచు పురుగు నుండి మన పంటను రక్షించుకోవచ్చు. మనం వర్షాధారంగా సాగు చేస్తున్నాం కాబట్టి మనకు వర్షం ఏ టైంలోనా పడవచ్చు. కాబట్టి మనకు తప్పకుండా గింజబూజు తెగులు ఆశించే ఆస్కారం ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు అంటే గింజ ఏర్పడే దశ నుండి గింజ గట్టిపడే దశ వరకు ఎప్పుడైతే వర్షాలు ఆ దశలో కోయిన్సైడ్ అవుతాయో అప్పుడు మాత్రమే ఈ గింజబూజు తెగులు ఆశించవచ్చు. అయితే దీని నివారణకు కూడా మనము ప్రాపికొనజోల్ అనే మందు ద్రవరూపక మందు దీన్ని 0.5 ml 1 లీటర్ నీటికి కలిపి మనం కంకుల పైన పిచికారీ చేస్తే సరిపోతుంది. జొన్నను ఏక పంటగా కాకుండా అంతర పంటలుగా కంది, అలసంద, సోయా చిక్కుడు లాంటి పంటలను సాగు చేసుకుంటే మంచిది. 4 జొన్న వరుసలకు 1 వరుస వేసుకుంటే ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఒక పంట పోయినా మరో పంట రూపంలో పెట్టుబడి వచ్చేందుకు వీలుంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవో 5 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 36 నుండి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుండి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. మొదటి 3 రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలెను. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పలిన్తో కప్పి ఉంచవలెను. వర్ష సూచనలు ఉన్నందున తాత్కాలికంగా పురుగు మందుల పిచికారీ చేయడం వాయిదా వేసుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్ల పంటలను వేసుకోవాలి. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో వరిలో ఆరుతడి పద్ధతులను పాటించాలి. అధిక వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుండి నీటిని తీసివేసిన తర్వాత పంట త్వరగా కోలుకొనుటకు యూరియా 1% లేదా పొటాషియం నైట్రేట్ ద్రావణం 1% పంటపై పిచికారీ చేయాలి. అధిక వర్షాల వలన శాఖీయ దశలో ఉన్న కూరగాయ పంటలలో నష్టం ఎక్కువగా సంభవించినట్లయితే తిరిగి మొక్కలను నాటుకోవాలి. పడిపోయిన మొక్కజొన్న పచ్చి కంకి దశలో ఉన్నట్లయితే కంకులను కోసి పచ్చి కంకులుగా మార్కెట్లో అమ్ముకోవాలి. అధిక వర్షాలు కురిసే ప్రాంతాలలో వరి పంటలో అగ్గి తెగులు, గింజమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. తెగుళ్లు గమనించినట్లయితే ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా టెబుకొనజోల్ 0.4 గ్రాములు ప్లస్ ట్రెప్లాక్సిస్ట్రోబిన్ లేదా ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మామిడి తోటలో పడిపోయిన కాయలను సేకరించి మంచిగా ఉన్న కాయలను మార్కెట్కు తరలించాలి. పగిలిపోయిన కాయలను అలాగే తోటలో వదిలేసినట్లయితే తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. మామిడిలో కాయమచ్చ తెగులు గమనించినట్లయితే కార్బెండిజం 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల వలన వరిలో ఆకునల్లి, కంకినల్లి ఆశించే అవకాశం ఉంది. నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో సుడిదోమ గమనించడమైనది. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గితెగులు సోకుటకు అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు ట్రైసైక్లోజోల్ 0.5 గ్రాములు లేదా ఐసోప్రొథయోలిన్ 0.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మామిడికాయ కోతకు 15 రోజుల ముందుగా నీటి తడులు అందించడం నిలిపివెయ్యాలి. తరచుగా పండు ఈగ గమనించే మామిడి తోటలలో కాయ అభివృద్ధి దశ నుండి పక్వానికి వచ్చే దశలో తోటలను శుభ్రంగా ఉంచవలెను. పండు ఈగ సోకిన కాయలను, పండ్లను ఏరి నాశనం చెయ్యాలి. 10,000 ppm వేప నూనెను పిచికారీ చెయ్యాలి. పండు ఈగ ఎరలను ఎకరాకు 6 చొప్పున చెట్టు కొమ్మలకు వ్రేలాడదీయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో బూడిద తెగులు, తేనెమంచు పురుగు కారణంగా మసి తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు తోట చుట్టూ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఎకరానికి 40 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చుకోవాలి. పూమొగ్గ దశలో ఒకసారి ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు ప్లస్ అజాడిరెక్టిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు ప్లస్ హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.